గుర్తుంచుకో, నీకు శృంగారం అవసరమే. కానీ జీవితంలో నచ్చని క్షణాలు ఎన్నో ఉంటాయి. మోసపోయావని మొదలుపెట్టిన పనిని నువ్వు మధ్యలో వదిలేయకు. తోటి ప్రయాణికుడు నచ్చకపోతే రైలు నుండి నువ్వు దూకేస్తావా? గొడుగు రంగు బాలేదని వర్షంలో తడుచుకుంటూ వెళ్తావా? ఏదైనా సరే నువ్వు గమ్యం చేరాల్సిందే. నీ ప్రయాణమే నీ కథ. మిగతావన్నీ కూడా ప్రకటనలే అని నువ్వు గుర్తుపెట్టుకో. నీటిని ఎక్కువగా మరిగిస్తే చివరికి అవి ఆవిరైపోతాయి కదా. అలానే భరిస్తున్నారు కదా అని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటే బంధాలు అనేటివి నిలువునా తెగిపోతాయి. అన్నీ సాధించాక ఆనందం ఉంటుంది అని ఎప్పుడు అనుకోకు. మనం ఆనందంగా ఉంటేనే కదా అన్నీ సాధించగలం. అర్థమైందా? ఎదుటివారి ముఖాన్ని చూసి తన మనస్తత్వాన్ని అస్సలు ఎప్పుడూ అంచనా వేయద్దు. కొంతమంది మనసులో కటిక విషాన్ని నింపుకొని బయటికి నవ్వుతూ ఉంటారు. మరికొంతమంది గుండెల్లో అగ్ని పర్వతం బద్దలవుతున్నా సరే బయటికి మాత్రం ఏ సమస్య లేనట్టుగా సాధారణంగా నవ్వుతూ ఉంటారు. భయం, అభద్రత అనేవి ప్రతి మనిషిలోనూ ఉంటాయి. అవి నీలో మాత్రమే ఉన్నాయని నువ్వు ఎప్పుడూ అనుకోకు. అది నీ పొరపాటు అవుతుంది. ఏదైనా సరే నా వల్ల కాదు అని వదిలేసి వెళ్ళకు. ఈ అవకాశం పోతే మళ్ళీ తిరిగి రాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. అతి స్నేహం, అతి ప్రేమ, అతి చనువు మనశ్శాంతికి హానికరం. అతిగా అనుబంధం పెంచుకుంటే అదే స్థాయిలో బాధని కూడా నువ్వు భరించాల్సి వస్తుంది అని గుర్తుంచుకో. గొప్ప గొప్ప విషయాలు మౌనంగా ఉన్నప్పుడే కదా రూపుదాల్చుకుంటాయి. ఎందుకంటే మౌనంగా ఉన్నప్పుడే గొప్ప ఆలోచనలు కూడా వస్తాయని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీ ప్రయత్నాన్ని ఆపేద్దాం అని నీకు అనిపించినప్పుడు ఒక్కసారి నువ్వు ఎందుకు మొదలుపెట్టావో గుర్తు తెచ్చుకో. నీకే తెలుస్తుంది. ఆపద వచ్చినప్పుడు అన్ని దారులు కూడా మూసుకుపోయినా మనోధైర్యం నీకు తోడుగా ఉంటే ఖచ్చితంగా విజయానికి చేరువ చేసే దారి అనేది నీకు దొరుకుతుంది. నీ దగ్గర ఎన్ని ఉన్నా సరే లేని దానికోసం బాధపడే గుణం నీకు ఉంటే మాత్రం నీ దగ్గర ఏమీ లేనట్టే. అర్థమైందా? నిన్ను చూడకముందే, నీ సర్వం వినకముందే నిన్ను నిన్నుగా ప్రేమించే ఒకే ఒక వ్యక్తి అమ్మ మాత్రమే అని తెలుసుకో. జీవితంలో 3 విషయాలు నువ్వు ఎప్పుడూ మర్చిపోవద్దు. 1, నీ మీద నమ్మకం లేని వాళ్ళకి సంజాయిషీ చెప్పాల్సిన పని నీకు లేదు. ఇక 2, నీకు గౌరవం లేని చోట నువ్వు ఉండవలసిన అవసరం అస్సలు లేదు. ఇక 3, నీ కన్నీళ్లకు విలువ ఇవ్వని వాళ్ళ కోసం అస్సలు బాధలు పడాల్సిన పని లేదు. అర్థమైంది కదా? ఎప్పుడూ కూడా ఈ విషయాన్ని అస్సలు మర్చిపోకు. రహస్యాన్ని కాపాడడం, తగిలిన గాయాన్ని మర్చిపోవడం, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం, ఈ 3 చాలా కష్టతరమైన పనులు అని గుర్తుపెట్టుకో. వాడని ఇనుము తుప్పుపడుతుంది. కదలని నీళ్లు స్వచ్ఛతను కోల్పోతుంది. బద్ధకం మెదడును నిస్తేజం చేస్తుంది. అలానే అబద్ధం చెప్పడం నీకు శాపం లాంటిది. ఎందుకంటే అది మనలో తప్పించుకునే ధోరణి లాంటిది. నిజాయితీ వరం లాంటిది. అది మనలో ఎదుర్కొనే ధోరణి ఎక్కువగా పెంచుతుంది. అర్థమైందా? నిన్ను నిన్నుగా ప్రేమించే వ్యక్తిని ఎప్పటికీ కూడా నువ్వు అస్సలు వదలకు. ఎందుకంటే ఏదో ఒకరోజు నీకు తెలుస్తుంది రాళ్లను పోగేస్తూ వజ్రాన్ని కోల్పోయావు అని. అర్థమైంది కదా? అలానే నీకు వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళ మాటల్ని నువ్వు మౌనంగా విను. కాలమే వాళ్ళకి ఖచ్చితంగా సరైన సమాధానం చెబుతుంది. ఓపిక, సహనం అనేవి బలహీనతలు కాదు, అంతర్గతంగా ఉండే శక్తులు. అవి అందరిలోనే ఉండవు, కొందరిలోనే ఉంటాయి. మనం మాట్లాడితే గాని మాట్లాడని బంధాలను వదిలేయడమే మంచిది కదా. నువ్వు మాట్లాడితేనే మాట్లాడుతున్నారు అంటే నీ బంధం అక్కడ అవసరం లేదు అని అర్థం చేసుకో. చికాకులన్నీ ఎగిరిపోవడానికి చిన్న చిరునవ్వు సరిపోతుంది. కన్నీళ్లు ఆగిపోవడానికి చల్లని చూపు చాలు. గుండె మంటను చల్లార్చడానికి తియ్యటి మాటలు చాలు. నేనున్నానని భరోసా ఇవ్వడానికి చక్కని నేస్తం చాలు. అర్థమైందా? భౌతికంగా చంపడానికి నీకు ఆయుధం కావాలి. మానసికంగా చంపడానికి ఒక పదునైన మాట చాలు. అందుకే ఎవ్వరినీ కూడా మాటలతో నొప్పించకండి. అర్థమవుతుందా? విమర్శలు అన్నిటిలోనికి ఉత్తమమైనవి. ఆత్మవిమర్శ. అర్థమవుతుంది కదా? మంచి అందంతో పుట్టడం నీ చేతుల్లో ఉండదు,
కానీ మంచి మనసు కలిగి ఉండటం కేవలం నీ చేతుల్లోనే ఉంటుంది అని తెలుసుకో. మంచి సంపన్నులకు పుట్టడం నీ చేతుల్లో ఉండదు, కానీ మంచి సంస్కారంతో బతకడం అనేది నీ చేతుల్లోనే ఉంది. అర్థమవుతుంది కదా? అధికారపు అహం, మితిమీరిన ధనదాహం, కపట బుద్ధి ఉన్నవాడు ఎదుగుతున్న కలుపు మొక్క లాంటి వాళ్ళు. ఎదిగినంత కాలం ఎదుగుతారు, తరువాత పీకి అవతల పాడేస్తారు. జాగ్రత్త. బంధం బాగున్నప్పుడు అన్ని విషయాలు నీకు చెబుతూ ఉంటారు. అదే బంధం చెడినప్పుడు నీ విషయాలు అందరికీ పంచుతారు. ఇదే లోకం యొక్క పరిస్థితి. బురద నీటిలో స్నానం చేసి శరీరాన్ని శుభ్రం చేసుకోలేం కదా. అలానే చెడ్డవారితో స్నేహం చేసి నువ్వు గౌరవాన్ని పొందలేవని తెలుసుకో. మన శ్రేయస్సు కోరే వాళ్లతో మాత్రమే మన స్నేహం సాగించాలి. కీడు చేసే వాళ్ళ స్నేహాన్ని తిరస్కరించాలి. అర్థమైందా? భయం లేని రోజు స్వేచ్ఛగా విహరించగలం. జరిగేది ఎలాగో జరుగుతుంది, జరగనిది ఎంత ప్రయత్నించినా అస్సలు జరగదు. అందుకే భయాన్ని భయపెట్టేలా బ్రతుకుదాం. చావు కంటే కూడా భయపడడం అనేది అతి పెద్ద చావు. బతకడం గొప్ప కాదు, భయం అనేది లేకుండా బ్రతకడమే గొప్ప విషయం. అర్థమైందా? ఎప్పుడు కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా? జీవితంలో ఎవ్వరికి ఎక్కువగా కూడా నువ్వు అస్సలు దగ్గరవుకు. దగ్గరై బాధపడడం కన్నా మన హద్దుల్లో మనముంటే ఎంతో మంచిది. నిజమే కదా? ఎదుటి వాళ్లతో అవసరం ఉన్నా లేకపోయినా సరే నువ్వు నీలానే ఉండడం నేర్చుకో. అవసరం కోసం నటించడం నువ్వు మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బ్రతకాల్సి వస్తుంది. అర్థమైందా? జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నవ్వేవాడికి ఏడ్చే రోజు వస్తుంది, ఏడ్చే వాళ్ళకి నవ్వే రోజు తప్పకుండా వస్తుంది. కాస్త ఓపిక పట్టాలి, అంతే. ఒక్కసారి వద్దు అని వదిలేసి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ పిలిచారు అని అస్సలు పరిగెత్తకు. వెళ్లే ముందు ఈసారి చేసే అవమానం ఇంకెంత ఘోరంగా ఉంటుందో ఒక్కసారి ఊహించుకో, నీకే అర్థమవుతుంది. రేపటి గురించి ఆలోచిస్తూ ఈరోజు వృధా చేయడం నీ మూర్ఖత్వం. నిన్న జరిగిన దాన్ని నేడు కూడా తలుస్తూ చేయాల్సిన పనిని అస్సలు వదిలేయకూడదు. అర్థమైందా? అంతా తనదే అన్నది మమకారం, అంతా తనే అన్నది అహంకారం అని నువ్వు గుర్తుపెట్టుకో. మంచితనం ఉన్నవాళ్ళు తమ బాధ్యతలను జాగ్రత్తగా నిర్వహిస్తారు. మంచితనం లేని వాళ్ళు తమ హక్కులపై దృష్టిని నిలుపుతారు. మన మాటకే విలువ ఇవ్వని వాళ్ళు జీవితంలో మనకు గొప్ప స్థానాన్ని ఇస్తారు అని అనుకోవడం మన మూర్ఖత్వమే కదా అవుతుంది. నువ్వు తరచూ ఓడిపోతూ ఉంటే నీకు అర్థం కాని విషయాలను నువ్వు గెలవడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థం. మన జీవితంలో మనం కనబడితే ఆనందపడేవాళ్ళు, మనం బాధపడితే ఆవేదన చెందేవాళ్ళు ఉండటం చాలా అదృష్టం. వీళ్ళుంటే సరిపోతుంది. జీవితంలో నువ్వు ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ధైర్యంగా ఉంటేనే నీ కుటుంబం ధైర్యంగా ఈ లోకంలో భద్రంగా బ్రతకగలుగుతుంది. అర్థమవుతుందా? గొంతు పెంచడం కాదు, నీ మాట విలువని పెంచుకో. వాన చినుకులకే తప్ప ఉరుములకి అస్సలు పంటలు పండవు అని గుర్తుపెట్టుకో. జీవితంలో ఓటమి పొరపాట్ల వలన రాదు, జరిగిన సంఘటనల నుండి గుణపాఠం నేర్చుకోవడం వల్ల వస్తుంది. కాలంతో పాటు అనుభవాలు, గుణపాఠాలు ప్రతి వ్యక్తి నేర్చుకోవడం చాలా అవసరం. అలానే కన్నీటి చుక్క నువ్వు కారిస్తే సరిపోదు, చెమట చుక్క చిందిస్తేనే విజయం అనేది నువ్వు సాధించగలవు. అర్థమైందా? మనసుకి నచ్చిన వాళ్ళు మనసారా మాట్లాడితే ఆ ఆనందం ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది. నిజమే కదా? నేను గెలవడంలో ఓడిపోవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను, ప్రయత్నిస్తూ గెలుస్తాను, గెలిచి తీరుతాను అని నువ్వు నమ్మకం పెంచుకో. బంధం కంటే బలమైనది ఏదీ లేదు. ఈ లోకంలో విచిత్రం ఏంటి అంటే మనిషిని బలహీనపరిచేది కూడా ఆ బంధమే కదా. ఎంత విచిత్రమో చూడండి. విడిచిపెట్టాల్సిన 5 క్షణాలు ఏంటో తెలుసా? 1. అందరినీ సంతృప్తి పరచాలని అనుకోవడం. 2. అనవసరంగా నువ్వు ఎక్కువగా ఆలోచించడం. 3. నిన్ను నువ్వే కించపరుచుకోవడం. 4. మార్పుకి భయపడడం. 5. నీ గతంలో ఏదైనా గతంలో నువ్వు జీవించడం. అర్థమవుతుందా? శృంగారం అనేది ప్రతి మనిషికి కూడా అవసరమే, కానీ కామం అనేది నిన్ను నీ నుంచి
శాశ్వతంగా దూరం చేసి ఒక జంతువులా నిన్ను మారుస్తుంది అని నువ్వు గుర్తుపెట్టుకో. కన్నీటి చుక్క కారిస్తే కాదు, చెమట చుక్క చిందిస్తేనే కదా నువ్వు విజయాన్ని సాధించగలవు. అర్థమైంది కదా? అన్నీ ఉన్న వాళ్ళకి నువ్వు ఎంత పెద్ద సాయం చేసినా అది వాళ్ళ దృష్టిలో చాలా చిన్నదిగానే కనిపిస్తుంది. ఏమీ లేని వాళ్ళకి ఒక్క ముద్ద అన్నం పెట్టి చూడు, వాళ్ళకి నువ్వు దేవుడిలా కనిపిస్తావు. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.